వెల్కమ్ టు ఎన్ఆర్కే నారెట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ పండుగ అంటేనే వెలుగు పండుగ, ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఒక వేకువ చుక్క వలె, ధృవతార వలె పుట్టారు. అప్పటికి ప్రపంచ మానవాళిలో గూడు కట్టుకుని పోయిన పాపపు చీకటిని చీల్చడానికే యేసు ప్రభు వారు చీకటిని చీల్చుకొని అర్ధరాత్రి కాలంలో బెత్లెహేము పశువుల పాకలో ఆయన జన్మించారు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. అది ఈ లోకానికి వెలుగుగా ఉంది, వెలుగు దివ్యగా ఉంది, వెలుగు చుక్కగా ఉంది. ఆయన వెలుగే కాదు, ఆయన ఈ లోకానికి చేదైన బ్రతుకులో బ్రతుకుతున్న వారికి మధురాన్ని, రుచిని అందించడానికి వచ్చిన జీవ ఆహారం ఆయన. చిన్నప్పుడు మనం ఒక పద్యం చదువుకుంటాం కదండి, చదువుకున్నప్పటికీ ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినుర వేమ. వేమన శతకం ఇది, గొప్ప కవి ఆయన రాశారు. ఉప్పు కర్పూరము ఒక్క పోలికలోనే ఉంటాయట. ఉప్పు కర్పూరము చూడటానికి ఒకే విధంగా ఒకే మాదిరిగా ఉంటాయి. కానీ దాన్ని తరిచి దాన్ని రుచి చూసినప్పుడు, నాలుక మీద వేసుకొని చూసినప్పుడు ఉప్పు వేరు రుచిగా ఉంటుంది, కర్పూరం చప్పగా అసలు రుచి లేనిదిగా ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉప్పుగా జన్మించారు. ఆయన ఉప్పు. నేను ఉప్పును, మీరు కూడా ఉప్పుగా ఉండండి లోకానికి అని చెప్పారు. ఎందుకు ఉప్పు అయ్యారంట ఆయన? ఈ లోకానికి చేదైన బ్రతుకును, ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపపు చేదును తీసివేయడానికి ఈ లోకంలో మధురాతి మధురంగా పుట్టారు. అయితే ఆ యొక్క పద్యంలో డిఫరెన్స్ ఏంటంటే ఉప్పు కర్పూరం వేరు వేరు అని చెప్పడానికి ఉద్దేశం. అది ఉప్పు కర్పూరం వేరు వేరట. అయితే నేనేమంటున్నానంటే ఉప్పు ఆయనే, కర్పూరం కూడా ఆయనే. ఉప్పు యేసయ్యే, కర్పూరం కూడా యేసయ్యే. ఎందుకంటే దాని రుచి వేరు కావచ్చు, కానీ ఈ ఉప్పేమో రుచినివ్వడానికి వస్తే, కర్పూరమైన యేసయ్య తను కరిగిపోయి మనుషులందరికీ వెలుగును పంచడానికి వచ్చాడు. కర్పూరం యొక్క రుచి వేరుగా ఉండొచ్చు, కానీ దాని గుణం ఏంటో తెలుసా అండి? కర్పూరాన్ని వెలిగించినప్పుడు అది కరిగిపోతూ మనకు వెలుగునిస్తుంది. క్రొవ్వొత్తి యొక్క లక్షణం ఏందో తెలుసా అండి? అది కరిగిపోయి మనకు వెలుగునిస్తుంది. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి తను కరిగిపోయి లోకానికి వెలుగునివ్వడానికి వచ్చారు. ఈ లోకంలోకి ఆయన ఉప్పే కాదండి, వెలుగు కూడా. ఈ లోకానికి మధురాన్ని, రుచిని అందించడానికి, అనేక మందికి ఆ ఉప్పు యొక్క ఆ గుణాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి రావడమే కాదు, ఆయన కర్పూరంలా కరిగిపోయి, అంటే తను కరిగిపోకపోతే మనకు వెలుగు లేదు, తను కరిగిపోకపోతే మనకు రక్షణ లేదు, తను కరిగిపోకపోతే మనకు పరలోక భాగ్యం లేదు, తను కరిగిపోకపోతే మనకు పాప విమోచన లేదు, తను కరిగిపోకపోతే మనకు పరలోకపు భాగ్యం, నిత్యత్వము లేదు. ఆయన మధురం ఇవ్వడానికి ఉప్పు వలె వచ్చాడు. ఆయన కరిగిపోయి, కర్పూరం వలె కరిగిపోయి మనకు వెలుగును, అది నిజమైన వెలుగును, నిత్య వెలుగుని ఇవ్వడానికి వచ్చాడు. వెలుగు సంబంధుడు ఆయన. మనందరం వెలుగు సంబంధులం ఎందుకయ్యామో తెలుసా? ఇప్పుడు క్రైస్తవులను చాలామంది ఏమని పిలుస్తారు? యేసుప్రభు వారు ఏమని పిలిచారంటే, ఇక మీరు చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులని సంబోధించారు. ఎలా వెలుగు సంబంధులయ్యాం? ఏ ప్రకాశం మనలో ఉదయించింది? మనంతట్లో మనం వెలుగు సంబంధాలు అయ్యామా? కాదు. ఆయన ప్రకాశం మన మీద ఉదయించబట్టి, ఆయన కరిగిపోయి ఆ వెలుగును, ఆ ప్రకాశాన్ని మనకివ్వబట్టి మనం వెలుగు సంబంధులం అయ్యాం. ఉప్పు ఆయనే, కర్పూరము ఆయనే. ఉప్పు వలె రుచిగా ఉంటుంది. ఈ లోకంలో మనం ఎంత చక్కటి కూర చేసుకున్నా, చక్కటి వంటకం చేసుకున్నా, ఉప్పు లేకపోతే అంతగా టేస్ట్ అనిపించదు. ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు అనబడుతూ వాళ్ళు ఉన్నా, ఎంతమంది ఉన్నా, యేసు ప్రభు వారి యొక్క రుచి వేరు, ఆయన తత్వం వేరు, ఆయన గుణం వేరు, ఆయన ప్రేమ వేరు, ఆయన యొక్క భావజాలం వేరు. అందుకే ఆయన ప్రాపంచిక దేవుడయ్యాడు, లోకరక్షకుడయ్యాడు. ఆయన ఉప్పు. ఆయన వెలుగు ఇవ్వడానికి లోకంలోకి వచ్చాడు. చీకటిని చీల్చుకొని అర్ధరాత్రి కాలంలో బెత్లెహేము పశువుల పాకలో పుట్టిన యేసయ్య మనుషుల్లో గూడు కట్టుకున్న పాపపు, శాపపు, చీకటిని తొలగించడానికి ఈ లోకంలో పుట్టారు, వెలిగివ్వడానికి పుట్టారు.
ఆయన కరిగిపోయారు. ఎలా కరిగిపోయారో తెలుసా అండి? ఆయన యేసుప్రభు వారు ఈ లోకంలో మనుజావతారుడుగా, మనుష్య కుమారుడుగా పుట్టక ముందు పరలోక భాగ్యంలో నివసిస్తూ, పరలోక భాగ్యంలో వసిస్తూ, ధవలవర్ణుడిగా, రక్తవర్ణుడిగా, అతి కాంక్షణీయుడిగా, వేలాది దూత గణములతోటి స్తుతులు అందుకునే దేవుడు రిక్తుడిగా, దీనుడిగా, ఏవీ లేనటువంటి వాడిగా పశువుల పాకలు పుట్టారు. పశువుల పాకలు ఎవరైనా పుడతారండి? పుట్టరు. అటువంటి ఆయన పశువుల పాకలో పుట్టారు. దీనుడిగా, రిక్తుడిగా జన్మించారు. అందుకే ఆయన గొప్పది. జన్మించటమే కాదు, ఆయన 33.5 సంవత్సరాల జీవితం కూడా ఒక సామాన్యుడిగా జీవించాడు. తను కరిగిపోయి జీవించాడు. ప్రతి నిత్యం పోరాటం చేశాడు. 33.5 సంవత్సరాలు ఏ ఒక్క సెకండ్ కూడా తనలో పాపం అంటకుండా, ఈ లోక పాపం అంటకుండా. ఎందుకంటే మనుషుడిగా ఉన్నవారు పాప స్వభావంలో ఉంటారు కాబట్టి ఆ పాప స్వభావం అధిగమించి ఈ లోక పాపాన్ని తన దరికి రాకుండా తను కరిగిపోయాడు. కలువరి శిలువలో తను కరిగిపోయాడు. కలువరి శిలువలో తను కరిగిపోయాడు. కరిగిపోతూ మనకు వెలుగును అందించాడు. దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, తల్లపై ముళ్ళ కిరీటము, ముఖం పైన పిడిగుద్దులు, ఒళ్ళంతా గాయాలు, కొరడా దెబ్బలు, కాళ్లకు అరికాళ్లకు మేకులు, పక్కలో బల్లెం. ఆయన గాయం కాని ప్రదేశం అంటే ఏం లేదు. తన చివరి రక్తపోటు వరకు కార్చి కరిగించి మనకు వెలుగివ్వడానికి, రక్షణనే వెలుగు, నిత్య వెలుగునివ్వడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఉప్పు ఆయనే, కర్పూరం ఆయనే. కర్పూరం వల్లే కరిగిపోయారు, క్యాండిల్ వల్లే కరిగిపోయారు. తను కరిగిపోతూ ఈ లోకానికి వెలుగునిచ్చారు. తను పోతూ కూడా కుడివైపు దొంగకు పరలోక భాగ్యపు వెలుగు అందించిన ధీరోదాత్తుడు. అటువంటి దేవుణ్ణి కలిగిన మనము తెలుగు. వేమన శతకంలో మనకు తెలుసు కదా, ఉప్పు కర్పూరం ఒక్క పోలిక నుండు, కానీ చూడ రుచుల జాడ వేరు. కింది లైన్లో పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ విలువేమ. పురుషులందు పుణ్య పురుషులు. ఈ లోకంలో పుట్టిన ప్రతి పురుషుడు తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టాడు. ఆయన ప్రధానమంత్రి అయినా, గొప్ప సింగర్ అయినా, గొప్ప పాటగాడైనా, గొప్ప ఆటగాడైనా, గొప్ప వేటగాడైనా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అయినా, అలెగ్జాండర్ ది గ్రేట్ అయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా, క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ అయినా, ఎవరైనా పురుషుడిగా జన్మించిన, స్త్రీగా జన్మించిన మనుషుల కలయిక ద్వారా, తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టినవారు. అయితే పురుషులందు పుణ్య పురుషులు గొప్ప వాళ్ళు ఉంటారు. ఆటలో మేటి అయిన వాళ్ళు ఉంటారు, పరిపాలనలో మేటి అయిన వాళ్ళు ఉంటారు, గుణంలో మేటి అయిన వాళ్ళు ఉంటారు, రాజులో మేటి అయిన వారు ఉంటారు, శాస్త్రవేత్తల్లో మేటి అయిన వారు ఉంటారు. అటువంటి పురుషులు, మామూలు పురుషుల్లో ఈ పురుషులు వేరు. కానీ యేసుప్రభు వారు కూడా పురుషుడే. యేసుప్రభు వారు కూడా పురుషుడే. కానీ ఆయన మనలాంటి పురుషుడు కాదు. మనలాంటి పురుషుడు కాదు. ఆయన మనలాగా పురుష ప్రమేయం లేకుండా పుట్టిన పురుషుడు. ఆయన పురుష ప్రమేయం లేకుండా పుట్టిన పురుషుడు. స్త్రీ పురుష కలయిక ద్వారా కాకుండా స్త్రీకి పుట్టిన సంతానం ఆయన. పురుష ప్రమేయం లేదు ఆయన. పాప కలయిక లేకుండా పుట్టిన పురుషుడు ఆయన. పాప కలయిక లేదు. అందుకే ఆయన పురుషులందు పుణ్య పురుషులు వేరే కాదు. ఈ పురుషులంతట్లో ఇటువంటి పురుషుడు మరి లేడు, మరి రాడు. ఎందుకంటే పాప రహితంగా పుట్టిన పురుషుడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఎంతో మంది పురుషులు పుట్టారు, కోటాను కోట్ల పురుషులు పుట్టారు. కానీ ఏ పురుషుడు ఇంకొక పురుష ప్రమేయపు పాప కలయిక లేకుండా పుట్టలేదు. ఒక యేసుక్రీస్తు తప్ప. అందుకే పురుషులందు ఈ పురుషుడు డిఫరెంట్. అటువంటి వారు లేరు. ఈయన పుణ్య పురుషుడు కాదు, పాపరహిత పురుషుడు, పరిశుద్ధాత్మ గర్భము ద్వారా పుట్టిన పురుషుడు. ఈయన స్త్రీకే పుట్టినప్పటికీ పురుష ప్రమేయం, పురుష కలయిక లేకుండా పుట్టిన పురుషుడు. ఉప్పు ఆయనే, కర్పూరం ఆయనే. అలాగే పురుషులందు పుణ్య పురుషుడు, ఈ డిఫరెంట్, వేరైన పురుషుడు ఈయన, పాపరహితమైన. ఎవరైనా పుట్టారా అలా? ఎవరైనా ఆయన లెక్క జీవించగలిగారా? ప్రతి పురుషుడు పాపములో ఉండినవాడే, పాపమును జయించలేని వాడే. కానీ ఈ పురుషుడు పాపమును జయించాడు.
పుట్టడమే కాదు, పుట్టడమే ప్రత్యేకం కాదు, ఆయన జీవనం కూడా ప్రత్యేకం, ఆయన మరణం ప్రత్యేకం, ఆయన మాటలు ప్రత్యేకం, ఆయన కృప ప్రత్యేకం, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రత్యేకం. ఆయన 33.5 సంవత్సరాల జీవితం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. అటువంటి వారు లేరు, మరిరారు, సరిలేరు, ఆయనకి సరిరారు. అటువంటి పురుషుడు ఆయన, ప్రాపంచిక పురుషుడు, ప్రవచన పుత్రుడు ఆయన. ఆయన కరిగిపోతూ మనకు వెలుగు పండుగనివ్వడానికి పుట్టాడు. ఆ పురుషుడే లోకరక్షకుడయ్యాడు, లోకాన్ని రక్షించాడు, ప్రజలందరికీ పరలోక భాగ్యాన్ని అందించడానికి, కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన ప్రతి దాన్ని అందివ్వడానికి తిరిగి ఆయన వచ్చారు. అటువంటి రక్షకుని నువ్వు అంగీకరించావా? అంగీకరించకపోతే అంగీకరించి ఈరోజు ఆ రక్షణలో కొనసాగు. లేకపోతే ఆ దేవుణ్ణి దేవుడిగా నీ హృదయంలో కొలుచు, నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. ఇది ఒక కులానికి, ఒక మతానికో దేవుడు కాదు, ఒక ప్రాంతానికో కాదు. యేసు ప్రభువారు అందరికీ దేవుడు, లోకరక్షకుడు, ప్రాపంచిక దేవుడు, సకల జనుల దేవుడు ఆయన. రా, ఆయన దగ్గరికి రా. నీకు నిజమైన పండుగ అంటే ఇట్టు. ఆయన ఉప్పు వలె రుచి చూపిస్తాడు. ఆయన కరిగిపోతూ కూడా నిన్ను వెలుగు దివ్య వలె, వెలుగు స్తంభం వలె నిన్ను నిలవబెడతాడు. నువ్వు అనేక మందికి మాదిరిగా ఉంటావు, అనేక మందిలో స్పెషల్గా ఉంటావు. అటువంటి స్పెషల్గా నిన్ను చేస్తాడు. రా ఆయన దగ్గరికి. దేవుడు అటువంటి భాగ్యం, అటువంటి వెలుగు భాగ్యం మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.